నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ పంటి సంబంధిత సమస్యలు, అలాగే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు. స్మైల్ డిజైనింగ్ కూడా ఎవరైనా చేసుకోవచ్చా, చేసుకోవాలంటే ఎలాంటి ప్రికాషన్స్ ఉండాలి, అలాగే హెయిర్ సంబంధిత సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు హలో. సో జనరల్గా స్మైల్ డిజైనింగ్ అనేది అంటే ప్రతి ఒక్కరు కూడా మన స్మైల్ బాగుండాలని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అది ఎవరైనా చేసుకోవచ్చా, దానికి ఏమైనా పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉంటుందా, ఇంకేమైనా ఏమంటారు ఏమైనా పారామీటర్స్ ఉంటాయా? నేను స్మైల్ని డిజైన్ చేసుకోవడానికి పారామీటర్స్ అంటే లిమిటేషన్స్ అనేవి ఏమీ ఉండవు. ఏ వయసు వాళ్ళైనా స్మైల్ డిజైన్ అటెంప్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నా, లైక్ షుగర్ ఉంది, బీపీ ఉంది, అలాంటి వాళ్ళు కూడా స్మైల్ కరెక్ట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. స్మైల్ కరెక్షన్స్లో రెండు విధాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే వాళ్ళ స్మైల్తో వాళ్ళు డిస్సాటిస్ఫైడ్ ఉండడం, అంటే నా పళ్ళు ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు, ఇంకొంచెం చిన్నగా ఉంటే బాగుండు, నా పళ్ళు ఇంకా వేరే షేప్లో ఉంటే బాగుండు, ఇలా ఉండేవాళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు. రెండే వాళ్ళు రియల్ లోపం ఉంటుంది వాళ్ళకి, పుట్టుకతో రంగు మారిన పళ్ళు ఉండడం, ఎల్లో టీత్ ఉండడం, రెడ్ టీత్ ఉండడం, పళ్ళపైన మచ్చలు ఉండడం, పళ్ళపైన గ్యాప్స్ ఉండడం, రకరకాల సైజెస్లో షేప్లో అన్ని పళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క షేప్లో ఉండడం, లైక్ జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ అటెంప్ట్ చేయొచ్చు. ఇందులో నేను చూసింది అంటే చాలామందికి వాళ్ళ పుట్టుకతో వచ్చిన లోపాలని కరెక్ట్ చేసుకోవచ్చు అని తెలియకపోవడం. రెండోది కరెక్ట్ చేసే ప్రాసెస్లో, అంటే ఈ స్మైల్ డిజైనింగ్ అనే ప్రొసీజర్ అంటే ఉన్న పళ్ళని తీసేసి కొత్త పళ్ళు ఏవో పెడతారు అనే అపోహలో ఉండడం వల్ల లైఫ్ అంతా కూడా వాళ్ళు స్మైల్ని కరెక్ట్ చేసుకోకుండా అలానే వాళ్ళు లైఫ్ అంతా లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు కూడా అపోహలు మాత్రమే, మిత్స్ అంటారు కదా, అబద్ధాలు. మీ స్మైల్ని కరెక్ట్ చేసుకోవడానికి మీ పళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, పళ్ళని తీసేయాల్సిన అవసరం లేదు. మీకున్న కండిషన్ని బట్టి అక్కడ ఉండే ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో టెంపరీగా చేసే ఉంటాయి, పర్మనెంట్గా చేసే ఉంటాయి. సో ఎవరైనా కూడా చాలా కాలంగా స్మైల్తో హ్యాపీగా లేక ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక ఒకసారి కలిసి మాట్లాడడానికి ట్రై చేయండి. నేను కాన్ఫిడెంట్గా అష్యూరెన్స్ ఇస్తున్నాను, మీ స్మైల్ని ది బెటర్ వర్షన్కి, కొంతమందికి బ్యూటిఫుల్ వర్షన్కి మార్చే అవకాశం 100% ఉంది. స్మైల్ డిజైనింగ్లో ఏజ్ వాళ్ళన్నా అటెంప్ట్ చేయొచ్చు, ఎలాంటి హెల్త్ కండిషన్స్ వాళ్ళన్నా అటెంప్ట్ చేయొచ్చు. రెండు, స్మైల్ డిజైనింగ్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నారు అని ఎవరు గుర్తుపెట్టలేరు. మీ ఇంట్లో సభ్యులు కూడా మీరు చెప్పాలి నేను పళ్ళని కరెక్ట్ చేసుకున్నానని, అంత న్యాచురల్గా ఉంటుంది. సో బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదని మటుకు నేను అష్యూరెన్స్ ఇస్తాను. రైట్ డాక్టర్, అయితే ఇందాక మీరు పళ్ళ షేప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని అన్నారు. సో అది కూడా ఒరిజినల్ పళ్ళతోనే చేసుకోవచ్చా, లేదంటే దానికి కరెక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కొంతమంది చూస్తే చూడండి, కొంతమంది ముందు పళ్ళు పెద్దగా ఉంటాయి, దాని పక్క పళ్ళు చిన్నగా ఉంటాయి, దాని పక్క మళ్ళీ పెద్దగా ఉంటాయి, అయితే మిగతా పళ్ళని చిన్నగా ఉంటాయి. సో వాళ్ళు నవ్వేటప్పుడు చాలా అన్ఈవెన్గా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన ప్రియాంక చోప్రా స్మైల్ లాగా అలా ఉండాలి అని కోరిక ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకి లామినేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మీ పళ్ళని డిస్టర్బ్ చెయ్యం మనం. పంటి పైన ఉండే పొరని జస్ట్ 0.0 మిల్లీమీటర్స్ని జస్ట్ లాగా షేప్ లాగా చేసి పైన మీరు ఏ విధమైన స్మైల్ కోరుకుంటున్నారో అలా లామినేట్స్ తయారు చేయించి మీ ఒరిజినల్ పళ్ళపైనే ఐడియల్ స్మైల్ని పేరుస్తాం అన్నమాట. ఇది ఫిక్స్డ్, ఇది మీ చేతుల్లో కంట్రోల్ ఏమి ఉండదు. మేము ఒకసారి ఫిక్స్ చేసేస్తే ఆ లామినేట్స్ అనేవి మీ నోట్లో ఉండిపోతాయి. సో ఇప్పుడు చాలామంది ఆన్ స్క్రీన్ ఉండేవాళ్ళు కానీ లేకపోతే ఫిల్మ్ స్టార్స్ కానీ ఈ లామినేట్స్ చేయించుకున్న వాళ్ళే ఉంటారండి. అంత పర్ఫెక్ట్ స్మైల్ ప్రతి ఒక్కరికి పుట్టుకతో ఎలా ఉంటుంది? డెఫినెట్గా డెంటిస్ట్ చేసి ఉంటారు కదా. సో అవి చాలా న్యాచురల్గా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి. సో ఇబ్బంది ఏం లేదు. మీరు అడిగారు కదా, మీ పళ్ళని డిస్టర్బ్ చేయకుండానే స్మైల్ని కరెక్ట్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, అలాగే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళతో కాకుండా దాంతోపాటు పంటి మీద పన్ను కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా అంటే ఆ పంటిని డిస్టర్బ్ చేయకుండా చేస్తారా? ఏ విధంగా ఆ కరెక్షన్ ఉంటుందంటారు? పన్ను మీద పన్ను ఉండే వాళ్ళకి కొంతమంది వస్తుంటారు, వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ పాతకాలం పద్ధతి మిత్ ఒకటి ఏంటంటే పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అని చెప్తుంటారు చాలా వరకు. అలా పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం ఏమి ఉండదండి. ఆ పైన ఇరుక్కుపోయిన పన్ను బలహీనంగా ఉంటుంది. అలా ఇరుక్కుపోయిన పన్ను ఉండడం వల్ల మీ కింద పళ్ళన్నీ ముందుకి వెనక్కి ఉంటాయి. పళ్ళు తోముకోవడం సరిగ్గా కుదరదు కాబట్టి మీ చిగుళ్ళలోంచి రక్తం రావడం, నోరు దుర్వాసన రావడం, పళ్ళు తొందరగా లూజ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో పన్ను మీద పన్ను ఉండడం మంచిది కాదు, అది మీకు ఆరోగ్యకరం కాదు, దానివల్ల అందంగా కూడా పెద్దగా ఏముండరు. రెండు, కరెక్షన్ ఎలా అంటే
చాలా సందర్భాల్లో కేసెస్ని బట్టి డిపెండ్స్ ఆన్ ద కేస్ క్లిప్స్ని పెట్టి పైన ఇరుక్కుపోయిన పనుని కిందన ఖాళీ ప్లేస్లోకి లాగే ప్రయత్నం చేయొచ్చు. కొన్ని కండిషన్స్లో వీలు పడదు. అలాంటప్పుడు ఏంటంటే ఆ పన్ను తీసేసి మిగతా పళ్ళని కరెక్ట్గా అలైన్ చేస్తాం. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేస్. అగైన్ ఐఎమ్ సెయింగ్ చాలా వరకు 70% కేసెస్లోని పైన ఇరుక్కుపోయిన పళ్ళని కిందికి తీసుకుని రావచ్చు. అలాంటి కండిషన్స్ సాధ్యపడతాయి. సో క్లిప్స్తో వంకర పళ్ళే కాదు, ఎత్తుపళ్ళు, సందు పళ్ళు ఇవన్నీ కూడా నార్మల్గా తీసుకురావచ్చు. చిన్న బిడ్డలకి 12-13 సంవత్సరాలు 13-14 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. చాలామంది సంవత్సరాలు ట్రీట్మెంట్ చేస్తారు అనే భయంలో ఉంటారు. అస్సలు భయపడద్దండి. కేవలం మీకు 12 నెలల నుంచి 15 నెలలు మ్యాక్సిమం, కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలల వరకే ట్రీట్మెంట్ ఉంటుంది. వచ్చే రిజల్టు పర్మనెంట్ రిజల్టు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్గా రిజల్ట్ తెచ్చే ఏకైక ట్రీట్మెంట్లో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, క్లిప్పుల చికిత్స ఒకటి బెస్ట్ అండ్ సేఫ్. అందుకే చిన్న బిడ్డలు హాయిగా చేయించుకుంటూ ఉన్నారు. సో ఎవరు హెసిటేట్ చేయొద్దు, చక్కగా చేయించండి. పార్థడెంటల్ అయితే ప్రతి ఆదివారం చూడాలి. ప్రతి క్లినిక్లన్నీ చిన్నపిల్లలతో నిండిపోతూ ఉంటే చక్కగా ఉంటుంది. సో ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు ఇలా పళ్ళు మీద పళ్ళు ఉండేవాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్ ట్రీట్మెంట్తో బ్యూటిఫుల్ అయ్యే అవకాశం ఉంది. రైట్ డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. మహబూబ్ నగర్ నుంచి శ్రీధర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. హలో హలో మేడం, నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి సార్. కల్పన గారా మేడం? సార్ హలో చెప్పండి. మా బాబుకు కొద్దిగా పళ్ళు ఎంచుమంచు ఉన్నాయి మేడం, అదే వెనక ముందుకున్నాయి. ఓకే. ఎంత? అయితే 14 years మేడం బాబుకి. ఇప్పుడు ఈ బాబు కంటే ఎంత వయసు వరకు చేయించుకోవచ్చు మేడం అది? సార్ 13 సంవత్సరాల నుంచి తర్వాత ఎప్పుడైనా కూడా క్లిప్పుల చికిత్స చేయించుకోవచ్చు సార్. ఇప్పుడే చేయించుకోవాలి. దీని తర్వాత చాలామంది ఏంటంటే 19 years 18 years దాటిపోతే మళ్ళీ చేయలేమని అనుకుంటారు. కానీ 20లో 30లో 40లో కూడా క్లిప్పుల చికిత్స చేయించవచ్చు. బట్ 14 years ఇస్ రైట్ ఏజ్. ఈ ఏజ్లో స్టార్ట్ చేస్తే అబ్బాయి 9th 10th ఏజ్లో ఉంటాడు కాబట్టి స్కూల్ ఏజే, తొందరగా రిజల్ట్ వచ్చేస్తుంది మీకు. కరెక్ట్గా కాలేజ్కి వెళ్ళే టైంకి, ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఎత్తుపళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ట్రీట్మెంట్ వల్ల చదువులు స్పాయిల్ అయ్యే అవకాశమే లేదండి. అది చాలామంది పేరెంట్స్కి ఉండే ఒక పెద్ద డౌటు. ఫుడ్ కూడా ఏం మానాల్సిన అవసరం లేదు. నార్మల్గా మీరు రోజు ఏం పెడతారో అదే పెట్టచ్చు. కొన్ని ఫుడ్స్ మటుకు కట్ చేసుకుని తినమని చెప్తాము. సో ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు 14 years నుంచి మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే అప్పుడంతా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. బట్ లేట్ చేసే కొద్దీ ఏంటంటే ఇంటర్మీడియట్ ప్రొఫెషనల్ కోర్సెస్కి వచ్చేసరికి వాళ్ళకి ఎడ్యుకేషన్ పెరుగుతుంది. అంటే చదవాల్సిన సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ముందే దాన్ని ఫినిష్ చేసుకుంటే బెటర్ అని యాజ్ ఎ డాక్టర్గా నా సజెషన్ అది. రైట్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమాదేవి ఫ్రమ్ జంగారెడ్డిగూడెం అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే. నాకు 2019లో లెఫ్ట్ ఇయర్ కి క్యాన్సర్ వచ్చిందండి. లెఫ్ట్ ఇయర్ కి. అయితే దానికి అప్పుడు అయిపోయింది, ట్రీట్మెంట్ అయిపోయింది, అన్ని అయిపోయింది. ఇప్పుడు అయితే దాని వల్ల కొంచెం పళ్ళు, రేడియేషన్ వల్ల పళ్ళు కొంచెం పొడలాగా రాలిపోతున్నాయండి. మరి ఇప్పుడు నేను పళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి? మంచి క్వశ్చన్. ఎస్, బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ క్యాన్సర్ ఉండే వాళ్ళకి మనకి రేడియేషన్ థెరపీ ఉంటుంది. వాళ్ళకు ఉండే క్యాన్సర్ని బట్టి ఈ రేడియేషన్లో ఏంటంటే పళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే పళ్ళన్నీ డ్రాస్టిక్గా పుచ్చిపోవడం కానీ, పళ్ళు బలం తగ్గిపోవడం కానీ, వాటంతటా అవి రాలిపోవడం కానీ, ఎముకలో బలం తగ్గడం, ఈ దవడ ఎముకల్లో బలం తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఎప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ అటెంప్ట్ చేయొచ్చు. మనకి రేడియేషన్ అయిపోయిన 6 నెలల తర్వాత నుంచి మనం డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి అటెంప్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు 2019 అంటున్నారు కాబట్టి ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయిందమ్మా. మీరు హాయిగా డెంటల్ ట్రీట్మెంట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చేసుకుని ఏవైతే పళ్ళు గట్టిగా ఉన్నాయో వాటికి తొడుగులు పెట్టుకుంటే మీ పళ్ళు తీయకుండానే వాటితోనే వాడుకోవచ్చు. లేదు కాదు అంటే అవి తీసేసి ఇంప్లాంట్లు కూడా పెట్టచ్చు. 6 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎముకతో ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేదంటే బ్రిడ్జ్ విధానంతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని హాయిగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు. సో ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000 అనే నెంబర్. అది పార్థడెంటల్ 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకించి డెంటల్ అవేర్నెస్, ప్రతి ఒక్కళ్ళకి మంచి క్వాలిటీ ట్రీట్మెంటు అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఫ్రీ కన్సల్టేషన్ అనేది కొన్ని నెలలుగా పార్థడెంటల్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం అవైలబుల్గా ఉంది. సో మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు చూపెట్టుకోవచ్చు.
ఫ్రీగా చూస్తారు, పరీక్ష చేస్తారు, ఫ్రీగా ఎక్స్రే కూడా తీయించుతారు, అంటే లోపల ఎముక ఎలా ఉందో చూస్తారు, లోపల జబ్బులు ఏమున్నాయో తెలుస్తుంది. అలాగే ఐఓసి టెస్ట్ అంటారు, అది కూడా ఫ్రీగానే ఉంది. అంటే మీ జబ్బులు మీకు కనపడవు కాబట్టి డాక్టర్ గారు మొత్తం పిక్చరైజ్ చేసి కంప్యూటర్లో మీ నోరు ఎలా ఉంది, ఎక్కడెక్కడ జబ్బు ఉంది, ఎక్కడ జబ్బు లేదు, ఎక్కడ ఆరోగ్యంగా ఉంది, ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తారు. మీ నోటిని మీరు చూసుకోవచ్చు కంప్యూటర్ స్క్రీన్ మీద. ఈ టెస్ట్ కూడా ఫ్రీగానే చేస్తారు. మీకు ఎవరికి మేము హెల్ప్ చేయగలుగుతాం అనుకున్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు మేడం గారు కాల్ చేశారు, నాకు క్యాన్సర్ ఉంది, నేను ఎప్పటి నుంచి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మేము ₹1 తీసుకోకుండా ఉచితంగానే మీ డౌట్స్ క్లారిఫై చేయడంతో పాటు మీకు పరీక్ష కూడా చేస్తారు. సో మీకు ఎవరికి మా హెల్ప్ కావాలన్నా, మా సర్వీసెస్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఈ సర్వీసెస్ని మీరు ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కడప నుంచి శేషాద్రి గారు, నమస్తే అండి. హలో మేడం, హలో సార్, చెప్పండి ప్లీజ్. హలో మేడం, నేను ఆల్రెడీ ఇక్కడ లక్ష్మీదేవి అండి మా అమ్మ పేరు. ఓకే, చూపించుకున్నాము మేము కడప పార్థ డెంటల్లో. రైట్ మేడం, అది ఏంటంటే ఇది సెట్ పెట్టించామండి పైన కింద ఇంప్లాంట్స్. పైన ఇంప్లాంట్స్ అది ఊడొచ్చిందండి. చేపిస్తా అంటే అది వాళ్ళు సెట్ సరిగా పెట్టలేదని చెప్తున్నారు పెట్టేటప్పుడే. ఎట్లా మేడం? లక్ష్మీదేవి పేషెంట్ మేడం. సరే, నాకు పేషెంట్ అంటే లక్షల పేషెంట్లో తెలియదు కదా సార్, నో ప్రాబ్లం. అయినా కూడా మాకు పార్థ డెంటల్లో ఏంటంటే వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఫాలో అప్ ఏం చేయాలి, నెక్స్ట్ ట్రీట్మెంట్ అయ్యే విధానంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని ఎలా సొల్యూషన్ తీసుకోవాలి, ఆ తర్వాత ట్రీట్మెంట్లో ఏదైనా ఇబ్బంది ఉంది, డాక్టర్ గారితో ఇబ్బంది ఉంది అంటే మేము ఎలా, మరి ఎవరు కనెక్ట్ చేసుకోవాలి, దానికి కూడా సార్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 040414200001 నెంబరు. ఆ నెంబర్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఇప్పుడు మీ అమ్మగారికి ఏ షీటు, మీకు ట్రీట్మెంట్ చేసింది ఎవరు, మీరు ఏం ట్రీట్మెంట్ చేయించుకున్నారో ఇవన్నీ కూడా మీరు అక్కడ మాట్లాడితే మీకు మళ్ళీ రీఅపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఏవైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని అంతటినీ సాల్వ్ చేసి మళ్ళీ ప్రొసీజర్ అనేది ఏది అవసరం ఉంది, ఇంకా అవసరం లేదు, లేదా మీరు చేస్తున్న తప్పులు ఏంటి, ఎందువల్ల అలా లూజ్ అయింది అనేది మీకు క్లియర్గా చెప్తారు. అవసరమైతే మళ్ళీ ట్రీట్మెంట్ కూడా చేస్తారు. సో ఇబ్బంది పడకండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడి చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత స్పీడ్గా పార్థ డెంటల్ ఇబ్బంది పడుతున్న పేషెంట్లకి రియాక్ట్ అవుతుందని. సాయంత్రానికంతా రేపంతా కూడా మీకు వెంటనే రెస్పాన్స్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఈ ప్రొసీజర్ కూడా, ఈ ఫెసిలిటీ కూడా పార్థ డెంటల్లో ఉందండి. సో ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు కానీ చేసుకున్న తర్వాత కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కే, సేమ్ నెంబర్ ఏదైతే నేను చెప్తున్నానో ఆ నెంబర్కే కాల్ చేసి మాకు పలానా బ్రాంచ్లో పలానా ఇబ్బంది అవుతుంది, లేదా ఈ ట్రీట్మెంట్ చేసుకున్నాం మాకు ఇది ఇబ్బంది ఉంది అని మీరు చెప్తే వెంటనే దాన్ని అటెండ్ చేస్తారు. అసలు ఎవరూ కష్టపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. అందుకే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి మంచి వైద్యంతో పాటు పర్ఫెక్ట్గా క్వాలిటీతో చాలా వరకు ప్రాబ్లమ్స్ని మినిమైజ్ చేస్తూ ట్రీట్మెంట్లు చేయడానికి పార్థ డెంటల్ ట్రై చేస్తుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి శాంతమ్మ గారు, నమస్తే అండి. మా అత్తయ్యకి చివర దౌడు పని దగ్గర క్యాల్టీస్ లాగా వచ్చిందమ్మా. అది ఒక 10 రోజుల నుంచి ఉంది. చీము కొంచెం రక్తం వస్తుంది. రైట్, చాలా మందికి ఏంటంటే పళ్ళ కింద గడ్డల్లా అవుతుంటాయి, పైకి చీము వస్తుంటుంది, ఇది చీము పడుతుంటుంది. కొంతమందికి ఆ చీము వచ్చి తగ్గిపోతుంటుంది, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంటుంది, మళ్ళీ తగ్గుతుంటుంది. సో పేషెంట్లందరూ ఏం చేస్తారంటే మెడికల్ షాప్కి వెళ్ళి ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెట్ తెచ్చుకుని తింటారు, అప్పటికి తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ వస్తుంటుంది. దీనికి కారణం ఏంటంటే మన పన్ను కింద వేరు దగ్గర ఇన్ఫెక్షన్ అవుతుందండి. దాన్ని పెరిఎపైకల్ సిస్ట్ అని అంటారు. పైకి పన్ను బాగానే ఉన్నప్పటికీ కూడా వేరు దగ్గర గడ్డలు అవ్వడం వల్ల ఆ కింద ఎముకలో చీమ్ బట్టి ఆ చీమ్ ఎటుపోవాలో తెలియక ఆ పన్ను కింద మీ గడ్డల్లో అయి చీమ్ అనేది బయటకు వచ్చేస్తుంటుంది. అది ఒక రీజన్ కావచ్చు. ఇదంతా కూడా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ నేను ఇవ్వగలుగుతాను, ఎందుకంటే నేను పరీక్ష చేయలేదు కాబట్టి. రెండోది, జ్ఞానదంతంలో పుచ్చు పట్టినా, జ్ఞానదంతం ఎముక దగ్గర ఇన్ఫెక్షన్ అయినా కూడా అలాగే చీమ్ పడుతుంది. మూడోది, చిగుర్లలో సమస్యలు ఉంటే కూడా చీమ్ పట్టే అవకాశం ఉంది. ఇందులో ఏది అనేది తెలియదు, పరీక్ష చేయాలి. మీ కండిషన్కి పరీక్ష చాలా అవసరమా, మందులతో తగ్గదది. ఒకవేళ అలా చీమ్ పడుతున్నా భయపడిపోవాల్సింది ఏం లేదు, వెరీ సింపుల్. పన్ను వేరు దగ్గర ఉంటే రూట్ కెనాల్ చేయించుకుంటే ఆ చీమ్ బయటకు వెళ్ళిపోతుంది. జ్ఞానదంతం దగ్గర ప్రాబ్లం అయితే జ్ఞానదంతం తీయించేసుకుంటే తగ్గిపోతుంది. చిగురులో ప్రాబ్లం ఉంటే ఒకసారి చిగురుకి సంబంధించిన క్లీనింగ్ ఉంటుంది, ఫ్లాప్ సర్జరీ అంటారు దాన్ని. సర్జరీ అని పేరుకే అంటాం, బట్ చిగురుల క్లీనింగ్ అది ప్రాక్టికల్గా లేదు అంటే లేజర్తో చేస్తారు. చాలా సింపుల్గా ఉంటుంది, నొప్పి తగ్గిపోతుంది. బట్
అది నోట్లో పెట్టుకొని ఎక్కువ రోజులు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఉండకూడదండి. చీమ పట్టింది అని మీరే చెప్తున్నారు, ఒకసారి ఆలోచించండి. ఆ చీమ అనేది అక్కడితో ఉండిపోతుందా, మీకు లోపలికి పోదా? మీరే తినేస్తుంటారు, అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగినప్పుడు ఆ చీమ ఎక్కడ పోతుంటుంది చెప్పండి? మీ కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీ రక్తం ద్వారా కూడా మీ లోపల ఇంటర్నల్ ఆర్గన్స్కి వెళ్ళి ఎక్కువ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. సో నోట్లో జబ్బుల్ని ఎక్కువ కాలం ఉంచుకోకూడదు, అది మనకి మనం చేసుకునే అత్యంత ప్రమాదకరమైన చర్య. సో డోంట్ డూ దాట్ ప్లీజ్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. వనపర్తి జిల్లా నుంచి రుక్మాదీన్ గారు, నమస్తే అండి. హలో హలో మేడం, సార్ చెప్పండి సార్ ప్లీజ్. ఇది మా ఆమెకు కొద్దిగా పండ్లు కొద్దిగా బ్లాక్ వస్తున్నాయి మేడం. ఓకే, ఎంత వయసు అండి? వయసు 35. 35. చాలామంది పళ్ళు నల్లగా అయిపోతుంటే మళ్ళీ రంధ్రాలు కూడా పడుతున్నాయి, హోల్స్ అవుతున్నాయా? లేదు మేడం, కొద్దిగా పొటాషియం తక్కువ ఉందని అది టానిక్ తాగుతుంది పొటాషియంది. ఓ స్టెయినింగ్, నో ప్రాబ్లం అండి. కొన్ని రకాల మందులు వాడడం వల్ల, ఎక్కువ కాలం డీసెన్సిటైజింగ్ పేస్ట్లు వాడడం వల్ల, మౌత్ వాష్లు తెలియకుండా వాడడం వల్ల, కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్తో పళ్ళపైన స్టెయిన్స్ వస్తాయి, గారెలు పడతాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందో పళ్ళు బ్లాక్గా అయిపోతుంటాయి. శుభ్రంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అలాంటప్పుడు క్లీనింగ్ అండ్ పాలిషింగ్ చేయించుకోవడంతో పాటు ఆ మెడిసిన్ ఎంతకాలం వాడాలి, కంపల్సరీ అంటే వాడచ్చు, లేదంటే మీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఈ మందుల వల్ల నాకు పళ్ళన్నీ గార పట్టేస్తున్నాయండి, దీన్ని మార్చండి అంటే మార్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. చాలామందికి పళ్ళపైన గార పట్టినప్పుడు ఏం చేయాలో తెలియదు, అది ఏమి ఉండదండి. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అల్ట్రాసోనిక్స్తోని క్లీన్ చేస్తారు పళ్ళన్నీ కూడా. ఆ క్లీనింగ్ వల్ల తగ్గిపోద్ది కదా. క్లీనింగ్ వల్ల చాలామందికి అపోహలు వింటూ ఉంటాను, అది ఏంటంటే సెన్సిటివిటీ వస్తుందని, పళ్ళు అరిగిపోతాయని, పళ్ళు ముక్కులుగా విరిగిపోతాయని, పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తాయని ఇవన్నీ చెప్తూ ఉంటారు పేషెంట్లు. క్లీనింగ్ వల్ల రావమ్మా అవన్నీ. అవి ఏంటంటే పళ్ళల్లో జబ్బులు ఉంటే పళ్ళు జరిగిపోవడం వల్ల గ్యాప్స్ వస్తాయి. పళ్ళు ఏమైనా కొద్దిగా సెన్సిటివ్ అయినా మీ క్లీనింగ్ తర్వాత ఒక పేస్ట్ సజెస్ట్ చేస్తారు, అది వాడడం వల్ల మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. కాకపోతే మీరు ఇలా క్లీనింగ్ చేసిన వెంటనే ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి బాటిల్ తీసుకొని వాటర్ తాగితే డెఫినెట్గా జిల్లు అంటాయి, అందులో ఏం డౌట్ లేదు. బట్ డోంట్ డూ, అలాంటివన్నీ చేయకుండా నార్మల్గా డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ చేస్తే క్లీనింగ్ చాలా మంచిది మనకి. పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. గద్వాల్ నుంచి జయన్న గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. సార్ చెప్పండి సార్. ఒకసారి మీరు టీవీ మ్యూట్ చేసుకొని మాట్లాడండి, డాక్టర్తో నేరుగా మీ ప్రాబ్లం చెప్పండి. హలో సార్. జయన్న గారు, మేడం మేము కింద ఉన్నప్పటి నుండి నొప్పులు వస్తున్నాయి పనులు. రైట్, చాలాసార్లు దెబ్బలు తగిలినప్పుడు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏంటంటే ఫస్ట్ మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం, కానీ కొంతమందికి పళ్ళు దెబ్బలు తగిలిన వెంటనే నొప్పి వస్తాయి, కొంతమందికి నొప్పి రావు. నార్మల్గా మనం దెబ్బలు తగిలిన వెంటనే డాక్టర్ గారు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తాం కదండి. సో పళ్ళు డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఆ మందుల వల్ల ఈ నొప్పి అనేది సబ్సైడ్ అయిపోయి పళ్ళల్లో ఏం జరిగిందో మనం చూసుకోము. ఒక్కోసారి ముక్కలుగా విరిగిపోతాయి, ఒక్కోసారి మొత్తం పన్ను ఊడి చేతిలోకి వచ్చేస్తుంది, ఒక్కోసారి పన్ను అనేది కదిలిపోతుంది, మనం అలానే వదిలేస్తాం. అలాంటప్పుడు ఏంటంటే మనం ఒకసారి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇబ్బంది ఉండదండి. సో పళ్ళన్నీ నొప్పులు వస్తున్నాయంటే 1 లేదా 2 పళ్ళకి దెబ్బ తగిలి ఉంటుంది సార్. ఆ దెబ్బ తగిలిన పన్నకి రూట్ కెనాల్ చేసి డైట్గా కదులుతున్నా కూడా స్ప్లింటింగ్ అని వేస్తారు, ఇలాగా దారం కట్టినట్టు వైర్ కడతారు. అవి కొన్ని వారాలు ఉంచడం ద్వారా పన్ను మళ్ళీ అతుక్కుపోద్ది. లేదా పన్ను సగానికి విరిగిపోయినా ఆ పన్ను తీయాల్సిన అవసరం లేదు, రూట్ కెనాల్ చేసి పైన క్యాప్ పెట్టచ్చు. అయితే అందరికీ ఏంటంటే ముందర పళ్ళు మాట్లాడే పళ్ళు కదా ఇవి, మనం క్యాప్లు అయి పెడితే తెలిసిపోతుందేమో అని భయం ఉంటుంది. అస్సలు తెలీదు, చాలా న్యాచురల్గా మీ పక్క పన్ను ఏ రంగులో ఉండే అదే రంగులో పెడతారు, చక్కగా పెడతారు. పన్ను మొత్తం ఊడిపోయినాయి, మొత్తం నోట్లో పళ్ళు ఇలా ఊడి చేతిలోకి వచ్చేసాయి, ఆ తర్వాత ఎలాగా అయినా కూడా ఇబ్బంది పడాల్సింది లేదండి. ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంది. అదేంటంటే లోపల ఇంప్లాంట్లు పెట్టి పైన వెంటనే పళ్ళు పెడతారు, మీకేమి ఇబ్బంది ఉండదు. కాకపోతే 6 నెలల తర్వాత పెడతారా, 3 నెలల తర్వాత పెడతారా, 15 రోజుల తర్వాత పెడతారా అనేది మీ కండిషన్ బట్టి డిసైడ్ చేస్తారు. బట్ డెఫినెట్గా ఎష్యూర్ చేసేదంటే మన న్యాచురల్ పళ్ళు, మన గట్టిగా ఉండే పళ్ళు ఊడిపోతే మళ్ళీ మన ఆర్టిఫిషియల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశం 100కి 100% ఉంది. ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా సార్, దానికి ఫోన్ చేసి మీ దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒక్కసారి రండి. డాక్టర్ గారు మాట్లాడతారు, ఒక ఎక్స్రే తీస్తారు, మీకు ఎందుకు పళ్ళు నొప్పులు వస్తున్నాయో చెప్తారు. చిన్న ట్రీట్మెంట్ ఉంటే వెంటనే చేయించుకోండి, ఇమ్మీడియట్గా ఓవర్ నైట్లో మీకు పళ్ళు నొప్పి అనేది తగ్గిపోతుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. వరంగల్ నుంచి విజయలక్ష్మి గారు, నమస్తే అండి. హలో ఏమండి?
నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి విజయలక్ష్మి. అదే మాట్లాడుతున్నాను, డాక్టర్ గారితో పిలుస్తున్నా. ఏమండి మేడం చెప్పండి. మరి నాకు ఒక పన్ను కొద్దిగా ఇరిగిందండి మొన్న 5 రోజుల కింద. ఓకే. ముక్కు వచ్చింది. అయితే నేను అది వరకు ఒకసారి చూపించుకుంటే ఏంటో ఎక్స్రే తీశారు. మీది ఎక్కడండి? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకి వరంగల్లో? వరంగల్లో పార్థడెంటల్ బ్రాంచ్ ఉందండి, హనుమకొండలో కూడా ఉంది. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళండి. నేను హైదరాబాద్లో ఉంటాను, నేను వరంగల్లో ఉండను. కాకపోతే మీరు ఆ 2 బ్రాంచుల్లో ఏదో ఒక బ్రాంచ్ దగ్గరికి వస్తే ఆ పన్ను ముక్కకి రీప్లేస్మెంట్ అవసరమా అవసరం లేదా, ఒక్కోసారి ఆ పన్ను ముక్కని ఇలా జస్ట్ షేప్ చేయడం ద్వారా కూడా నార్మల్గా కలిసిపోతుంది. అది పెద్దగా ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు. అది ఎలా విరిగింది అనేది, ఎలా విరిగినా పర్లేదండి. పన్ను నిలువుగా విరిగిపోతే మటుకు దాన్ని ఏం చేయలేం, పన్ను తీసేయాలి. అడ్డంగా విరిగిందా నిలువుగా విరిగిందా అనేది చూసుకోవాలి. వెర్టికల్ ఫ్రాక్చర్స్ అంటారు. ఇది 2 ముక్కలు అయిపోతే మటుకు దాన్ని ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం. ఒకవేళ చేసినా నిలబడుతూ ఫెయిల్ అయిపోతుంది. అందుకని ఒకసారి రెండమ్మ, నొప్పిగా ఉంటే మటుకు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి. ఏదైనా అవసరమైతే చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే పన్ను తీయకుండా మీ పన్ను మీకు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నిజామాబాద్ నుంచి దినేష్ గారు, నమస్తే అండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం మాకు పండ్లు ముంగటి ఉంటాయి కదా మేడం, ముంగట పండ్లు అయితే తిమ్మిరి వచ్చినట్టు వస్తున్నాయి మేడం ఒక 15 days నుంచి. ఓకే. ముంగట కింద 3 పండ్లు, మీద 3 పండ్లు. అయితే దాంతో ముక్కు కూడా మండినట్టు అనిపిస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఇక్కడ నిజామాబాద్ లో. ఓపీజీ తీపిచ్చారు, ఎక్స్రే తీపిచ్చారు, కానీ ఏమీ లేదు మేడం దాంట్లో. రైట్. ఒక్కసారి ఏంటంటే మనకి రేడియేటింగ్ పెయిన్స్ ఉంటాయండి, చెవులో కానీ ముక్కులో కానీ లేకపోతే ఫేషియల్ నర్వ్లో కానీ అలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదా దవడ దగ్గర కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదా ఈ జ్ఞానదంతం దగ్గర ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెయిన్ రేడియేట్ అవుతుంది. అంటే ఒక దగ్గర పెయిన్ ఉంటే ఇప్పుడు మనకు చూడండి, చెవు నొప్పి వస్తే తలనొప్పి వస్తుంటుంది, అంటే చెవుపోటు పైకి రేడియేట్ అవుతుంటుంది. ఇలా మీకు రేడియేట్ అవుతుండొచ్చు, పెద్ద ఇష్యూ ఏమీ లేదు. డాక్టర్ గారు చూపెట్టుకున్నారు కాబట్టి టెన్షన్ ఏం పడకండి. ఒక్కోసారి మీరు ఇంకా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏదైనా ఉండొచ్చు. లేదంటే సింపుల్ సెన్సిటివిటీ, అంటే మనకి వేడి పులుపు చల్లదనం అలా ఉన్నా పళ్ళు అరిగిపోయినా కూడా తిమ్మిరి పట్టినట్టు జుబుజుబని లాగుతున్నట్టు ఉంటుంది. సో ఒక డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడినా సరిపోతుంది, అంతకు మించి ఏమి ఉండదు సార్. ఎందుకంటే మీరు ఆల్రెడీ అన్నీ చెక్ చేయించుకున్నారు. సో డోంట్ వరీ, ఇంకొన్ని రోజులు చూడండి. ఇంకా తగ్గకపోతే మరి ఫర్దర్గా ఏం చేయగలుగుతామో చూద్దాం. లేదా మేమేమైనా హెల్ప్ చేయగలము అనుకుంటే యాజ్ యూ నో స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి మీ దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. డాక్టర్ గారు మొత్తం పరీక్ష చేసి ఏదైనా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఒక్కోసారి ఏంటంటే పళ్ళ కింద గడ్డలు అవుతాయి, పళ్ళ లోపల ఎముకలో గడ్డలు అవుతాయి, ఒక్కోసారి జ్ఞానదంతం దగ్గర ప్రాబ్లం ఉంటుంది, ఒక్కోసారి పళ్ళు షార్ప్ అయిపోయి దవడల్లో కొరుక్కొని పుళ్ళు పడుతూ ఉంటాయి, ఒక్కోసారి మనకు తెలియకుండానే అక్లూజల్ ప్రాబ్లమ్స్, అంటే ఇలా కాంటాక్ట్లోకి లేకుండా పళ్ళు ఇలా క్రాస్ బైట్లో ఉండడం వల్ల కూడా తిమ్మిర్లు పట్టినట్టు, పళ్ళ మీద ట్రామాటిక్ ఫోర్సెస్, అంటే కరెక్ట్గా ఇలా లాక్ అయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఇలా అడ్డదిడ్డంగా కొట్టుకుంటుంటే పై పళ్ళు కింది పళ్ళు ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకసారి బ్రక్సిజం, నిద్దట్లో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది భయంకరంగా అందరికీ. అలాంటప్పుడు కూడా మనం పడుకున్నప్పుడు పళ్ళల్లో ఏం ప్రాబ్లం లేకపోయినా నిద్ర లేచేసరికి బాగా పళ్ళల్లోంచి లాగుతున్నట్టు, పళ్ళు తిమ్మిర్లు పట్టినట్టు, నొప్పి వస్తున్నట్టు అనిపిస్తాయి. అలాంటప్పుడు నైట్ గార్డ్ వేసుకోవడం ద్వారా ఒక 3 నెలల పాటు మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇందులో ఏంటి మీ ప్రాబ్లం అనేది మనం చూడాలండి. జనరల్గా ఇలాగా ఏమీ ప్రాబ్లం లేకుండా పెయిన్ వస్తుంటే మటుకు బెటర్ విజిట్ డాక్టర్, 1-2 సార్లు చూపించుకుని ఇలా నైట్ గార్డ్ వేసుకోవడం కానీ, లేకపోతే ఏమైనా లోపల ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ రూల్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉంటుంది, ఏదైనా చిన్నదే ఉంటుంది, అంత ఎవరికైతే ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతాను. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజమండ్రి నుంచి లక్ష్మీ గారు, నమస్తే అండి. హలో. అదేనండి, పళ్ళు పై పళ్ళుని 2 కింద పళ్ళేనండి బాగా పుచ్చిపోయినాయండి. ఓకే. అదే ముక్కలు ఊడిపోయినాయండి పళ్ళు. ఓకే అండి, ఇప్పుడు పళ్ళు మనకి పుచ్చిపోయిన పన్ను చాలా వరకు కూడా ఓవర్ నైట్లో ఏం అవ్వదండి. చాలా సంవత్సరాల నుంచి మనకు ప్రాబ్లం ఉంటుంది. అంటే ఒక చిన్న రంధ్రం పడుతుంది, అందులో అంతా ఫుడ్ ఇరుకుతూ ఉంటుంది, అయినా మనం అశ్రద్ధ చేసి పళ్ళంతా ఇరిగిపోయే వరకు మనమే దాన్ని ప్రోత్సహిస్తాం. అలా చేయడం వల్ల చూడండి, ఇప్పుడు మీరు ఈరోజు నాకు కాల్ చేసి పళ్ళన్నీ ఇరిగిపోయినాయి అని చెప్తున్నారు. సో ఎవరైనా కూడా పన్ను నల్లగా మారుతున్నా, పళ్ళలో చిన్న హోల్ అవుతున్నా డాక్టర్ దగ్గరికి వెంటనే రండి ప్లీజ్. ట్రీట్మెంట్ ఒక అరగంట, జస్ట్ ఆ హోల్ని ఇలా క్లోజ్ చేయడం ద్వారా మీకు ఆ ప్రాబ్లం అక్కడితో ఆగిపోద్ది. లేకపోతే ఏమవుతుందంటే ఆ పన్ను పుచ్చిపోతుంది,
పక్క పన్నుకి అంటుకుంటుంది, పై పన్నుకి అంటుకుంటుంది, మెల్లగా ఇటు సైడ్ అంటుకుంటుంది. కొద్ది కాలం అయ్యేసరికి మనం అసలు అన్నం తినలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. అలా మనం చేతులారా డ్యామేజ్ చేసుకుంటాం. అలా చెయ్యొద్దు. ట్రీట్మెంట్లు సులువుగా ఉంటాయి. రెండోది, మీ కండిషన్ మొత్తం పళ్ళన్నీ విరిగిపోయినాయి అని చెప్తున్నారు. అమ్మ, అక్కడ ఏమాత్రం పన్నున్నా మిగిలి ఉంటే గనక ఆ పన్ను తీయకుండానే మళ్ళీ రూట్ కెనాల్ చేసి బిల్డ్ చేయొచ్చు. దానిలో పోస్ట్ అండ్ కోర్ పెట్టి ఒక వాల్ లేకపోయినా ఇంకో వాల్ని మనం సృష్టించవచ్చు. అలా కాకుండా మొత్తం విరిగిపోయి వేరు ముక్కలు లాంటివి ఉన్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా వేరు ముక్కలు అన్నీ తీసేసి నీట్గా ఇంప్లాంట్లు పెట్టుకుని పైన పన్ను పెట్టుకోండి. మన ఇంప్లాంట్తో పెట్టిన పన్ను కూడా మన న్యాచురల్ పన్ను లాగే ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది. పన్ను పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని తినచ్చు. చాలామందికి వెనకాల దంతాలు ఉండవు. దంతాలు లేకపోయేసరికి అన్నం తినడం తగ్గిపోతుంటుంది, అందరికీ కూడా మాట్లాడడం తగ్గిపోతుంటుంది. ఒక పక్క లేకపోయినప్పుడు ఇంకో పక్క తింటారు. కొద్ది కాలం వేసరికి ఈ పక్కను కూడా పాడైపోతాయి. ఇంకొద్ది కాలం వేసరికి అసలు పళ్ళు ఉండవు, వాళ్ళు వెనకాతల పళ్ళు ఉండవు. బాగా మెత్తటి పదార్థాలు తినడానికే వాళ్ళు లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటుంటారు. అలా వాళ్ళ ఫుడ్ దగ్గర అలవాటు పడిపోతారు. కానీ కొద్ది కాలం అయ్యేసరికి వాళ్ళకి తెలియకుండా జరిగేది ఏంటంటే వాళ్ళు సన్నగా అయిపోవడం కానీ, లావుగా అయిపోవడం కానీ, ఒంట్లో బలం లేకపోవడం, నడుస్తుంటే కాళ్ళు ఉంచడం, తల తిరగడం, మొహం తొందరగా ఇలా ముడతలు జారిపోవడం, జుట్టు విపరీతంగా ఊరిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అన్నది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ మెత్తటివి తిని పూర్తిగా పోషకాలని పక్కన పెట్టేయడం వల్ల. సో పళ్ళ ప్రాముఖ్యత మన లైఫ్లో చాలా ఉంటుంది. మనం రోజు అన్నం నమిలి పోషకాలు ఉన్న అన్నం తింటేనే మన లైఫ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే బాగా నమలకుండా అన్నం తిన్నా కూడా మనకి డైజెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉండదు. పళ్ళు మనం ఈజీగా పెట్టగలుగుతున్నాం. ఒక్క పన్ను, 2 పళ్ళు, అసలు నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా ఈరోజు ఇంప్లాంట్లు వేసి పళ్ళు పెట్టగలుగుతున్నాం. అమ్మ, మీరు కూడా మీకు పళ్ళు ఎట్లా ఉన్నా కూడా మళ్ళీ పెట్టించుకొని హాయిగా అన్నం తినడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి రావచ్చు. యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, ఫ్రీగా ఎక్స్రేలు దించుతున్నారు, ఫ్రీగా ఐఓసి టెస్ట్ కూడా ఉంది. మీకు ఉపయోగపడితే ఈ ఫెసిలిటీస్ అన్నీ మీరు వాడుకోవచ్చు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. పంట సంబంధిత సమస్యలన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది వాటి హలో డాక్టర్. నమస్తే.